సెటిలర్స్ అన్న ఒక కాన్సెప్ట్ తోటి దారి దోపిడీ అనే ఒక ముద్ర వేసి అందరినీ ఒక చోట చేర్చి ఎక్కడైతే కుగ్రామాలలో ఉన్నారో సుదీర్ఘంగా అడవుల్లో కొండల్లో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో 1940కి పూర్వం ఇవాళ ఉన్నట్టు సిటీలో కానీ గ్రామాల్లో కానీ మన 100% మనందరం కూడా మన తాతల ముత్తాత అందరూ కూడా అడవుల్లో కొండ ప్రాంతాల్లో జీవితాన్ని కొనసాగించారు. దీని చారిత్రాత్మక నేపథ్యాన్ని రకరకాలుగా మాట్లాడతారు. కొద్దిమంది సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి రేసర్ కొద్దిమంది మాట్లాడతారు, అంటే ద్రవిడియన్ రేసర్ కొద్దిమంది మాట్లాడతారు. ఆ ద్రవిడియన్ రేసు తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు కోసం మైగ్రేట్ అయ్యి ఈ ప్రాంతానికి వచ్చామని ఒక ఆలోచన ప్రబలంగా ఉంది. కానీ నా దృష్టిలో వచ్చినటువంటి కొంత రీసెర్చ్ దీని మీద చేసినప్పుడు ప్రపంచ చరిత్రలో ఏ కులానికైనా సరే మూలాలు ఎక్కడ ఉన్నాయి కనుక్కోవాలంటే డిఎన్ఏ టెస్ట్ ప్రధానం. ఆ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఏ కమ్యూనిటీకి వీళ్ళు చెందిన వాళ్ళు అని చెప్పడానికి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు దొరుకుతాయి. అమెరికాలో టెక్సాస్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనుల మీద కొంత రీసెర్చ్ చేశారు. వీళ్ళ డిఎన్ఏ మీద వాళ్ళు కనుగొన్నటువంటిది ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భిల్స్ అనే కమ్యూనిటీ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల్లో అందరికన్నా కూడా శక్తివంతమైనటువంటి కమ్యూనిటీ, మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ ఇంటెలిజెంట్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ 500-600 సంవత్సరాల క్రితం సంస్థానాధీశులైనటువంటి రాజపుట్స్కి ఈ భిల్స్కి భీకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్థిక శక్తి, సైనిక శక్తి బలంగా ఉన్నటువంటి రాజపుట్స్ని శక్తితోటి, యుక్తితోటి, బలమైనటువంటి ఆలోచన విధానాలతోటి భిల్స్ కమ్యూనిటీ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నటువంటి చరిత్ర భిల్ కమ్యూనిటీ. ఇది దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం చరిత్ర. అప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాజపుట్స్ అందరూ ఆలోచించారు, భిల్ కమ్యూనిటీని ఎదుర్కోవడం అనేది అంత చిన్న విషయంగా లేదు. వీరోచిత పోరాటాలు చేయగలిగినటువంటి శక్తియుక్తులు భిల్ కమ్యూనిటీ. కాబట్టి వాళ్ళతో పోరాటం చేయాలంటే ఆ భిల్ కమ్యూనిటీకి ఆ రోజుల్లోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతంలో రాజ సంస్థానాలు ఉండేవి, వీళ్ళకి కోటలు కూడా ఉండేవి. వీళ్ళ శక్తిని తట్టుకోలేక రాజపుట్స్, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాజపుట్ సంస్థానాలన్నీ ఏకమై భిల్ కమ్యూనిటీ రాజ సంస్థానాల మీద దాడి చేసి 12 లక్షల మందిని ఒకేసారి చంపేశారు. ఆ దాటికి తట్టుకోలేక ఆ భిల్ కమ్యూనిటీలో చాలా మంది దేశం అంతా పారిపోయారు. ఆ విధంగా మీరు ఎప్పుడైనా సరే నెట్లో ఉంటే తెలుస్తుంది మీకు, భిల్ కమ్యూనిటీ వాళ్ళ బాడీ ఆకారం, ముఖ కడవలికలు అచ్చం మనలాగే ఉంటాయి, ఏమాత్రం తేడా ఉండదు. సో వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ ఒకటే డిఎన్ఏ, అంటే మూలాలు అయితే మాత్రం భిల్ కమ్యూనిటీ. అప్పుడు వీళ్ళు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా బ్రతుకు తెరువు కోసం పారిపోయారు. అప్పుడు అనేకమైనటువంటి అడవులు, కొండలు, మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అందుకే మధ్యప్రదేశ్లో ఉంటారు మనవాళ్ళు, ఛత్తీస్గఢ్లో ఉంటారు, ఒరిస్సాలో ఉంటారు, బీహార్లో ఉంటారు, వెస్ట్ బెంగాల్లో ఉంటారు, ఆంధ్రలో ఉంటారు, తమిళనాడులో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, కేరళలో కూడా ఉన్నారు, కర్ణాటకలో కూడా ఉన్నారు. మీ అందరికీ తెలిసింది. ఇది అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ మెడికల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనెటిక్స్ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్.
ఇరుకుల కమ్యూనిటీకి మూలం భిల్ కమ్యూనిటీ అనేటువంటి డిఎన్ఏ ఈడిఎన్ఏ 1000 సంవత్సరాల క్రితం ఒకే డిఎన్ఏలో నుంచి వేరైనటువంటి జాతి ఈ జాతి అనేది వాళ్ళ రీసెర్చ్. అందుకే ఈ ప్రాంతాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కూడా బ్రతుకు తెరువు కోసం అనేకమైనటువంటి పనులు చేసుకుంటూ అక్కడక్కడ విస్తారంగా మారుమూల ప్రాంతాల్లోనే జీవితాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి మనకు. కొన్ని ప్రాంతాల్లో ఏ ఆధారం లేకపోవడం వల్ల కొన్ని విషయాలలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఆ రోజు ఉన్నటువంటి సమాజానికి కొన్ని ఇబ్బందులు కలుగజేస్తున్నారు అన్నటువంటి ఒక అపోహ ఆ రోజుల్లో కలిగి బ్రిటిష్ గవర్నమెంట్కి వెళ్ళినటువంటి కొన్ని రిక్వెస్ట్ల వల్ల వీళ్ళందరినీ ఒకే చాట చేస్తే బాగుంటుంది, ప్రభుత్వాలు సరైనటువంటి ఆదరణ లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా 2-3 ప్రాంతాలలో తీసుకొచ్చి వీళ్ళకి భూములు కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, బ్రతకడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ఇచ్చి వీరిని ఆదుకోవాలనేటువంటి ప్రక్రియ బ్రిటిష్ గవర్నమెంట్లో జరిగింది. దానివల్ల మనకి కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ సెటిల్మెంట్స్ మనకి ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మనకి ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు అనేక రకాలైనటువంటి కష్టాలు పడ్డారు ఈ జాతిలో ఉన్నటువంటి పెద్దలు, మన పూర్వీకులు. తినడానికి తిండి ఉండేది కాదు, కనీసం ప్రాథమిక సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. చాలా మంది అయితే, ఎందుకంటే ఆ పూర్వం కొన్ని ఫోటోలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, గోచి కట్టుకుని పైన కండ వేసుకొని అడవుల్లోకి వెళ్ళి జీవనాధారమైనటువంటి అటవీ సంపదను తీసుకొచ్చి జీవనం కొనసాగించే పరిస్థితి కూడా ఉండేది. తద్వారా సమాజానికి కావాల్సినటువంటి అవసరాలను ఎంచుకుని ఆ అవసరాలను తీర్చుకుంటూ తద్వారా కడుపు నింపుకునే పరిస్థితి మన జనానికి ఉండేది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 76 ప్రాంతంలో చాలా మంది పెద్దలు, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు, మన కమ్యూనిటీకి సంబంధం లేకపోయినా గిరిజనుల యొక్క, మన జాతుల యొక్క స్థితిగతులు దారుణంగా ఉన్నాయి, భారత రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించినటువంటి జాతుల్లో ఈ జాతులను కూడా కలపాలి అని ఎంతో పోరాటం చేసినటువంటి మహనీయులు చాలా మంది ఉన్నారు. దేవరకొండ హనుమంతరావు గారు, బాలపర్తి వీరయ్య గారు, పెన్నెలగంటి రాఘవయ్య గారు, ఆ కోవలోకి చెందినటువంటి మహనీయుడు చంద్రబాబు జానకిరామ గారు. వాళ్ళ జీవితాన్ని సైతం కమ్యూనిటీ యొక్క శ్రేయస్సు గురించి, కమ్యూనిటీకి రావాల్సినటువంటి ఫలాల గురించి, ఈ జాతిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో కనుక వీళ్ళు ఎంటర్ చేయగలిగితేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయనేటువంటి ప్రమాణమైనటువంటి ఆలోచనతో దాదాపు 20 సంవత్సరాల వీళ్ళ ఉద్యమం జరిగింది. 1 రోజు 2 రోజులు కాదు, ఎందుకంటే ఆ చరిత్ర మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. 20 సంవత్సరాల పోరాటం. వీళ్ళ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి పెద్దలు, చాలా తెలివితేటలో విజ్ఞానవంతులైనటువంటి వెన్నెలగంటి రాఘవయ్య గారు, మనతో పాటు యానాది కమ్యూనిటీని కూడా ఇవాళ మనలో కొంత అవేర్నెస్ వచ్చింది, కానీ యానాది కమ్యూనిటీలో కొంత అవేర్నెస్ వచ్చింది, అలాగే లంబాడి కమ్యూనిటీలో కొంత అవేర్నెస్ వచ్చింది. కానీ 60-70 సంవత్సరాల క్రితం ఏమాత్రం విజ్ఞానం లేదు, అసలు ప్రాథమిక విద్యను కూడా అభ్యసించిన వాడు ఆ రోజు లేదు. అలాంటి పరిస్థితులు కూడా మనకు ఉండేవి కాదు ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లోనే బాలపర్తి వీరయ్య గారు లాంటి పెద్ద మనిషి, చంద్రబాబు జానకయ్య గారు లాంటి పెద్దలు గ్రామాల్లో ఉన్నటువంటి మనందరినీ చైతన్యం చేయాలని చదవాలి కదా, చైతన్యవంతులు చేయాలని అనేక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామాలు తిరిగారు, వీధుల్లో తిరిగారు, అడవుల్లో తిరిగారు. తినడానికి తిండి లేకపోయినా కూడా ఆ గ్రామాలకు వెళ్ళి, మన గుడిలోకి వెళ్ళి, మన గుడిసెల్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్నది తిని ఆ ప్రజానీకంలో ఒక రకమైనటువంటి చైతన్యం తీసుకొచ్చి, ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి భారత ప్రభుత్వాన్ని కదిలించే విధంగా
ఉద్యమం నడిపినటువంటి మహానుభావులు చదల జానకిరామ్ దాదాపు 95 సంవత్సరాలు జీవించినట్టున్నారు ఆయన. 99 ఎంత గొప్ప ఆరోగ్యవంతులైనా. ఆయనతో నాకు ఒక 40-45 సంవత్సరాల క్రితమే నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా వారితో నాకు పరిచయం. ఆ రోజులు కూడా రాష్ట్ర రాజకీయాలను ఎంతో చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ కమ్మ సమాజ వర్గం ప్రాబల్యం చేస్తున్నటువంటి ఈ జిల్లాలో, కృష్ణా జిల్లాలో వాళ్ళకి ధీటుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఒక బ్రహ్మాండమైనటువంటి చతురతతో కూడినటువంటి రాజకీయ వ్యూహాలతోటి ఆ రోజు ఈ జిల్లాలో మంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి నాయకుడు చదల జానకిరామ్. చిన్న విషయం కాదు. 1976లోనే నందిగామ నియోజకవర్గానికి అసెంబ్లీకి పోటీ చేయాలని ముగ్గురు పోటీ పడితే ఆ ముగ్గురిలో కూడా ప్రథమ స్థానంలో ఉండి ఆ రోజు ఆ పార్టీ అధినేత నిర్ణయించినటువంటి నిర్ణయానికి తలకి పోటీ నుంచి విరమించుకున్నాడు. అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతమే కాకుండా రాష్ట్రంలో చాలా మంది గిరిజన ప్రజానికానికి తనకి తోచినటువంటి సహాయం అందించినటువంటి గొప్ప మహనీయుడు. మొట్టమొదటితనం జాతి నేత అయిన ఆయన మరణానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా మన చేతనైనటువంటి చేయూత అందించడానికి మనమందరం సిద్ధంగా ఉండాలని, ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి నాయకత్వాన్ని రాబోయే తరాలు గుర్తుపెట్టుకునే విధంగా వారి విగ్రహాన్ని నందిగామలో, ఎందుకంటే నందిగామలో కూడా గురునాథులు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులతో మీరు చదువుగా ఉంటారు కాబట్టి నందిగామలో కూడా మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఎక్కడైనా హైవే మీదనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆలోచన చేయండి. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఒక మంచి విగ్రహాన్ని, ఎందుకు చెప్తున్నానంటే సుదీర్ఘమైనటువంటి పరిచయం ఆయనకి. ఎప్పుడు కలిసినా కూడా బిడ్డలాగా ఆదరించేవాడు, బిడ్డలాగా ప్రోత్సహించేవాడు ఎప్పుడు కూడా. నేను కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళాను నందిగామలో. అప్పటికే వారి ఆరోగ్యం కొంచెం క్షీణించే పరిస్థితిలో ఉంది. ఎంతో ఆప్యాయంగా ఆదరించి దాదాపు గంట సేపు వారితో చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. నిజంగా అలాంటి మహనీయులని, మన జాతి మొట్టమొదటి తరం నాయకుల్ని స్మరించుకోవడం అనేది మన బాధ్యత. రాబోయే తరాలకి వీరి సేవలని గుర్తించి రాబోయే వాళ్ళు కూడా గుర్తుంచుకునే విధంగా, ఎందుకంటే కూడా మనం చూస్తున్నాం ఏ గ్రామాల్లోకి వెళ్ళినా కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దల్ని చిరస్థాయిగా గుర్తించే విధంగా శిలాఫలకాలు ఏర్పాటు చేసుకోవడం మనం చూసాం, విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం మనం చూసాం. బహుశా మనలో ఆ ఆచారం కానివ్వండి, ఆ సాంప్రదాయం కానివ్వండి, అంత డబ్బు వెచ్చించే పరిస్థితుల్లో కానివ్వండి గతంలో లేవేమో. కానీ ఇవాళ అందరం కాస్త కూస్తో చదువుకున్నాం, పరిపూర్ణమైనటువంటి విజ్ఞానవంతులు కాగలిగాం, సమాజంలో అందరితో పాటు గౌరవ మర్యాదలు పొందగలుగుతున్నాం. అన్ని రంగాల్లో, సామాజిక రంగాల్లో, ఆర్థిక రంగాల్లో, రాజకీయ రంగాల్లో చాలా మంది ప్రవేశం పొందున్నాం. కాబట్టి రాబోయే తరాలకి ఇలాంటి నాయకుల ఆలోచనల్ని, జ్ఞాపకాలని గుర్తయ్యే విధంగా ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వారి పైన ఒక పుస్తకాన్ని కూడా, వారి చరిత్రల ద్వారా ఒక పుస్తకాన్ని కూడా గ్రామంలో రాబోయే తరాలకి గుర్తుండే విధంగా మనం తయారు చేసుకోవడం బాగుంటుంది. దీనికి కూడా నా సంపూర్ణ సహకారాన్ని అందిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటూ వీరి కుటుంబానికి ఆ ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఆలస్యంగా ఇక్కడ వచ్చినందుకు
మనస్ఫూర్తిగా క్షమించమని మమ్మల్ని కోరుకుంటూ ఎంతో ఆప్యాయతతో మా గురించి వెచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.